మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సకనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇవాళ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే కదా, మనలాంటి వాడే వాడు కూడా. ఎందుకంటే ఎన్ని చెప్పినా ఇంకా వాడికి అర్థం కావటంలా, అర్థం కావటం లేదు. కాదు స్థూణ నిఖనన న్యాయం అని గుంజ ఇంకా ఇంకా పాతుకోవాలంటే ఇంకా 4 రాళ్ళు వేసి మళ్ళీ ఒకసారి ఊగిందేమో చూసుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఆ గుంజ గట్టిపడి మనం పీకినా అది రానంత వరకు మనం ఆ పని చెయ్యాలి. అది అందుకని మళ్ళీ మళ్ళీ అదే చెప్తాడు, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా. ఇంకోటి చెప్పడానికి లేదు కాబట్టి, ఒకటే కాబట్టి ఉన్నది అదే అన్ని రకాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అన్ని రకాలుగా చెప్పినా ఉన్నది ఒకటే. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే, ఆత్మ ఏకం కదా, ఏకం ఏవాద్వితీయం బ్రహ్మ అన్నారు. ఆత్మ ఒకటే ఉండేది, నా ద్వితీయం, రెండవది లేనే లేదు అన్నారు. నాకు అనేకంగా ఎందుకు కనిపిస్తున్నది? వాడి ప్రశ్న అది. ఆత్మ ఒకటే, నాకు మాత్రం అనేకంగా కనిపిస్తున్నది, ఎందుకట్లా కనిపిస్తోంది అని అడిగాడు. మనకు కూడా ఎప్పుడైనా ఆ సమస్య వచ్చిందా? ఆత్మ ఒకటే కదా, అనేకంగా ఎందుకు కనిపిస్తోంది అంటే అనేక ఆత్మలు లేవు. ఆత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని ఒక్కటే ఉంది కదా. ఆ ఒక్కటే బబుల్ ర్యాప్ గుర్తు చేసుకోండి. కింద కాగితం ఒకటే, పై కాగితం ఒకటే. ఈ 2 పేపర్లు అతుక్కుని ఉన్నాయి కదా. అతుక్కుని ఉంటే ఏమని అర్థం? ఒక్క పేపరే ఉంది అని అర్థం. నీకు ముక్కలైంది. ఇదో పై పేపరు కింది పేపరు 2 అతుక్కుని ఉన్నాయి. ఇదిగో ఇది అమ్మ ఇట్లా పట్టు, ఇది బ్యాగ్ లాగా ఉంది. అందుకు మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిందే. దీంట్లో ఈ పేపరు 2 కాగితాలు లేవు, కానీ 2 ఉన్నాయి. ఎందుకంటే ఒకటి అట్లా పొంగాలి, ఒకటి అట్లనే ఉండాలి కదా. అటువంటి అద్వితీయం, రెండవది లేదు. మరి రెండవదిగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ 2 కాగితాలు కలిసి ఇది పాపై అనేకం కనిపిస్తున్నాయా? చాలా గుండ్లు, సున్నాలు. ఇన్ని సున్నాలు ఉన్నాయా? ఒక్కటే ఉంది. ఈ పోనీ ఇది ఒక పెద్ద సున్నానా? కాదు, చాలా సున్నాలు. ఇది అనేకంగా కనిపిస్తోంది, కానీ ఇది ఏకం. ఇది ఏకమని వాడికి తెలియలే. మీరు చెప్తున్నారండి, అనుభవం కాల. ఏకమని మీరు చెప్తున్నారు, కానీ నాకు మాత్రం అనేకంగా. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చుని ఇంతమంది కనపడుతున్నారు నాకు. ఇంతమంది ఏమిటంటే ఈ బబుల్ ర్యాప్లో ఒక్కొక్క సున్నా ఒక్కొక్కళ్ళు. మీ ఇద్దరికి కింద ఉన్న పట్ట ఒకటే, పైన ఉన్న ఈ టాపు ఒకటి, మధ్యలో ఉన్నారు మీరందరూ. అర్థమైందా?
అది వాడికి అర్థం కాలే. ఇప్పుడు దీన్ని మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. కనపడుతున్నారు అంటే బబుల్ ర్యాప్ కాబట్టి మీకు చూపించి ఇదిగో ఉన్నాయి అని చెప్తాను. మనం అందరం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యన కొత్తగా సినిమా వాళ్ళు ఆ థియేటర్ వాడు మన జొన్నలే తీసుకెళ్ళి కార్న్ అంటే జొన్నలు, పాప్ అయిన జొన్నలు వాడు డబ్బాలో పోసుకున్నప్పుడు ఇటువంటి మన డబ్బాలో జొన్నలే నానబెట్టి కొంచెం వెచ్చ చేసి ఇంత డబ్బా పెట్టుకుంటాడు కింద, ఇంత చిన్న ఒక దాంట్లో పోస్తాడు, ఒక చిన్న దాంట్లో పోస్తాడు. ఆ వేడికవి పాపై మనకు ఇంత పెద్ద బస్తా ఒక టబ్ ఒక పెద్ద బకెట్ నిండా ఇస్తాడు. ఇన్ని తెస్తారు మన పిల్లలు. మనం సినిమా హాల్లో కూర్చుంటే ఇన్నెట్లా అయినాయి కదా. అవి చిన్న ఇంత కప్పుతో పోసాడు. అవి ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? ఇంత పెద్ద డబ్బాడు వచ్చినాయి. ఈ డబ్బాడు నిజమేనా? ఎవడన్నా ఆ డబ్బాడు మనం అందరం కలిసి తింటాం. మన దగ్గర ఉన్న 5గురో 6గురో కలిసి ఆ డబ్బాడు ఒకడే తిన్నాడు అనుకో, ఒకవేళ ఏం నష్టం లేదు, వాడు ఇన్ని జొన్నలు తిన్నట్టు, అంతే కదా. నీకు అర్థమైందా? మరి ఇంత పెద్ద డబ్బాలో ఉన్నవి ఏమిటి అంటే అది మిథ్య. వాటి సత్యం ఏమిటి అంటే అంతేరా. ఎంత ఈజీనో చూడండి పరమాత్మను తెలుసుకోవడానికి. పరమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే బంగారు బిస్కెట్గా ఉన్నప్పుడు ఆ బిస్కెట్ నా జేబులో పెట్టుకొని పోవచ్చు కదా. ఒక 40 తులాల బిస్కెట్లు 4 బిస్కెట్లు నాకు ఎవరన్నా ఇస్తే నా జేబులో పడతాయి, జేబులో పెట్టుకుని పోతా. ఆ 40 తులాలు నగలు చేశారనుకో ఇన్ని సొమ్ములు అవుతాయి. ఇప్పుడు ఈ ఇన్ని సొమ్ములు నిజమా? నిజం కాదంటారంటే కనపడుతున్నాయి. అది ఏకం అనేకం కావటం. ఇంకా ఏం చెప్పకుండా అది ఎందుకయిందో కావాలి. ఇప్పుడు మనకి వాడికి ఏం కావాలి అంటే అది ఎందుకట్లా అయింది, అట్లా ఉన్నది ఉండకుండా అట్లా పాప అవ్వాల్సిన అవసరం ఆమెకి ఏమొచ్చింది అంటే జ్ఞాన క్రియ అనేటువంటి మూడింటి వల్ల అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవుతుంది, అంతే కదా. ఆ శక్తి ఎక్కడుంది? ఆ జొన్నల్లో లోపల ఉంది, మనకు కనపడదు. ఆ శక్తిని నాకు తీసి చూపించు అంటే చూపించలేను. నేను అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పుడు నాకు పాఠం చెప్పగలను అన్న శక్తి ఉందని, అంటే మీకు తెలుసు, రోజు వింటున్నారు కాబట్టి. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ఏమబ్బా ఈమెం పాఠం చెబుతుందబ్బా అని అనిపించవచ్చు కదా. ఆ చెప్పే శక్తి ఎక్కడుంది? నా లోపల ఉంది. ఏది? నా పొట్ట కోసో లేకపోతే తలకాయ పగలగొట్టో మొత్తానికి ఆ శక్తిని బయటికి తీసి చూపించండి. అది అవ్యక్తం అంటే నీకు చూపించడానికి వీలు కాదు, కానీ అది వ్యక్తమైనప్పుడు నీకు కనపడుతుంది. అట్లా పరమాత్మలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఆయన ఏమనుకున్నాడంటే ఏకహ, నేను ఒక్కడుగా అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ నేను అనుభవించాలంటే అది చాలా కష్టం నాకు. అందుకని ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్కటి అనుభవిస్తా. ఎవరన్నా నా దగ్గరికి వచ్చి, భగవంతుడే నా దగ్గరికి వచ్చి, అమ్మా నా దగ్గర చాలా రోగాలు ఉన్నాయి, రోగాలు కదా, ఇవన్నీ నీకు ఇస్తా, అనుభవించి ఒక్కొక్కటి నాకు చెప్పు ఎట్లా ఉంటుందో అని అడిగాడు అనుకో. అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను వాడికి ఒక్కొక్కటి చెప్పలేను, ఎందుకంటే అన్ని అనుభవాలు నాకున్నాయి. ఒక్కొక్క దాని అనుభవం ఎట్లా ఉంటుంది, మలేరియా ఎట్లా ఉంటుంది, క్యాన్సర్ ఎట్లా ఉంటుంది అని వాడు అడిగితేనే చెప్పలేను. అందుకని వాడు మీకు ఇది మంచి ఎగ్జాంపుల్ కాదు కానీ మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం పెట్టాడు అనుకో, ఒక్కొక్క మనిషికి వాడు ఖచ్చితంగా చెప్తాడు కదా, అవునా కదా. అట్లా ఆయన అనుభవాలన్నిటికీ కష్టాలు కానీ సుఖాలు కానీ, సుఖం కూడా అంతే కదా,
కదా. మనకు పరీక్ష పాస్ అయినప్పుడు ఒక సంతోషం కదా, ఫెయిల్ అయినప్పుడు ఒక దుఃఖం, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక సంతోషం కదా. అట్లాంటివన్నీ వేరే వేరే ఎక్స్పీరియన్సెస్ వేరే, కానీ ఎక్స్పీరియన్స్ చేసేవాడు మాత్రం ఒకడే. అట్లా ఆయన ఏం చేశారంటే ఒక్క శరీరంతో నాకు ఇవన్నీ సాధ్యం కాదని అన్ని శరీరాలు పెట్టి, అన్ని రకాల కష్టాలు పెట్టి, అన్ని రకాల సుఖాలు కూడా పెట్టి ఎవడికి ఏది నచ్చితే అది తీసుకోమన్నాడు. ఎట్లా తీసుకోమన్నాడంటే, ఆ బాంబేలో బట్టలు తయారు చేస్తారు కదా, ఆ ఫ్యాక్టరీ వాడికి ఈ చీర ఈమెకి ఇవ్వాలి, ఈ చీర వీడు కొనుక్కుపోవాలి అని వాడికి తెలియదు. వాడు మొత్తం రంగులు వేసి రకరకాల చీరలు తయారు చేశాడు. ఎవడికి కావాలి, షాపు వాడు కూడా మనకి ఇన్ని చీరలు పడేస్తాడు. ఎవడు కట్టుకోవలసిన చీర వాడే ఎత్తుకొని, నాకు ఇదే నచ్చింది, అది బాగలేదే అని పక్కది చెప్తూ ఉంటుంది. నీకు బాగలేదేమో, నాకు ఇదే బాగుంది. ఎందుకంటున్నావు? అది నీ కోసం నిర్ణయించబడింది కదా. ఒక్కొక్కసారి మనం మన కోసమని తెచ్చుకున్నది మన ఇంటికి ఎవరో ఒక చుట్టం వస్తారు, తప్పనిసరిగా వాళ్ళకి పెట్టవలసి వస్తుంది కదా. అబ్బా నా కోసం తెచ్చుకుంది ఆమెకి పెడుతున్నానే అని మనం బాధపడతాం. బాధపడక్కర్లే, ఇది ఆమె కోసం తయారైంది, మా ఇంటికి వచ్చింది, నా ద్వారా ఆమెకి పెట్టాల్సి వస్తుంది, పెట్టేస్తున్నా. అప్పుడు అమ్మ నీకు కావాలని కొనుక్కున్నది ఆమెకు పెడుతున్నాను అన్న ఫీలింగ్ నీకు ఉండదు. ఇవి కూడా అలాంటివే. పరమాత్మ అన్ని రకాలు ఆ బాంబే వాడు తయారు చేసినట్టు ఆ సూరత్లోనో ఎక్కడో చేస్తారు కదా బట్టలు అన్నీ తయారు చేసేవాడు ఫలానా వ్యక్తి కోసమని అనుకోడు, అన్ని రకాలు తయారు చేస్తాడు. ఏ షాపు వాళ్ళు దాన్ని కొనుక్కుని పోతారు. మనం కూడా ఆ షాపుకే మనం పోవాలని లేదు. ఒక షాపుకి పోయి మనకు నచ్చకపోతే వెనక్కి వచ్చేస్తాం. ఏ వస్తువైనా అంతే. ఏ వస్తువే కాదు, ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తాం, వాళ్ళందరూ మనకు నచ్చరు. మనకు నచ్చేవాడెవడో వాడే నచ్చుతాడు. ఎందుకు నచ్చాడు అంటే వాడు నిర్ణయించబడింది. అవన్నీ అంతే. దానికి మనం ఏం పేరు పెట్టుకున్నాం? కర్మ అని పేరు పెట్టుకున్నాం. కర్మ ఏమిటి అంటే, వాడు షాపులో తయారు చేసేటప్పుడు, ఫ్యాక్టరీలో తయారు చేసేటప్పుడు వాడు నిర్ణయించలే. మరి నీ దగ్గర ఎంత డబ్బు, అదే చీర నువ్వు చూస్తావు, వాడు 10,000 చెప్పాడు అనుకో, మన దగ్గర అంత డబ్బులు లేవులే మనకొద్దు అని వెళ్తావు. ఎందుకని? నీకు ఆ చీర నచ్చినా అది నీది కాదు కాబట్టి నీ దగ్గర అన్ని డబ్బులు లేకుండా చేసి అది కొనుక్కోనివ్వకుండా చేస్తాడు. ఏమ్మా, ఎవడి కర్మలో ఏది ఉంటే వాడికి అదే జరుగుతుంది. మనమందరం అలాంటి వాళ్ళం. మనకి ఎందుకు బాధ కలుగుతోందంటే, అది నేనేనని మనం అనుకోవడం వల్ల మనకు బాధ కలుగుతోంది. అది నువ్వు కాదు, అది పరమాత్మే. ఎందుకంటే వాడే నీ లోపల, వీడి లోపల, ప్రతి బబుల్ ర్యాప్ లోపల ఒక హోల్ ఉంది కదా, అదొక్కటి ఒక్కొక్కటి కదా, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పూర్ణం కదా. దానికి ఏ ఏ కర్మలో ఏవేవి నిర్ణయించబడ్డాయో అవే అది అనుభవిస్తుంది. పక్క వాళ్ళకి రావాలంటే రావు, వీళ్ళకి పోవాలంటే పోవు కదా. మరి మంత్రాలు చేయండి, జపం చేయండి, ఇంకోటి చేయండి, పరిహారాలు, రాహుకేతువుల పూజ చేయండి, ఇవన్నీ చెప్తారు. మనలో 3 రకాల మనుషులు ఉన్నారు: ఉత్తములు, మధ్యములు, అధములు. ఈ అధముడికి ఉత్తముడికి చెప్పేది చెప్తే వాడికి అర్థం కాదు. కర్నూలులో ఇంతమంది ఉంటే వీళ్ళెవ్వరూ ఆనందధామానికి రారు. ఒకవేళ మీరు బలవంతంగా పిలుచుకొచ్చి కూర్చోబెట్టినా అది ఏందో ఆమె చెప్తున్నది మాకు అర్థం కాలేదురా నాయన మేము పోతామంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఆ స్టేజీలో ఉన్నా. నేను పోతానన్నా గురువుగారి దగ్గర. గురువుగారు చెప్పేది నాకేమో అర్థం కాదు. వాళ్ళంతా పీజీ క్లాసులో ఉండి హ్యాపీగా ఆనందంగా అనుభవిస్తున్నారు. నేను కేజీ క్లాసులో ఉన్నా, అక్కడ కూర్చుని చెప్పుల దగ్గర చూపించా వీడికి, ఒక చెట్టు దగ్గర. నాకు అర్థం కావట్లేదు అని. ఎందుకు అంటే నేను ఆ లెవెల్లో ఉన్నా. ఎవరినన్నా కొత్త వాడిని తీసుకొచ్చి మీరు ఇక్కడ కూర్చోబెడితే వాడు కూడా ఇవాళ పాఠం విని ఏందో అబ్బా ఏమో చెప్తున్నారు మాకైతే అర్థం కాలేదని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడానికి వాడికి తెలియకపోతే
మీరు వచ్చేదాకా కూర్చుంటాడు ఆ వెనక, ఏదో దిక్కులు చూస్తుంది, అటు ఇటు చూస్తుంది. మరి ఏం చేయాలి అర్థం కాకపోతే? ఏమ్మా అది ఆత్మ ఏకమే, అది అనేకంగా కనిపిస్తోంది. మీకు తెలుసు, వీడికి తెలియదు. ఎందుకు వీడికి తెలియదో ఇప్పుడు చెప్తా, వినండి. ఏమ్మా, ఆత్మ ఏకమైతే అనేకంగా నాకెందుకు కనిపిస్తోంది? నాకే కాదు, మీకు కూడా కనిపిస్తోంది కదా. మనం అందరం ఒకటి అని మీరు అనగలరా? ఒకటి అని అనలేరా? అంటారు. నేనుగా అందరం ఒకటే, నాదిగా అది మీకు తెలుసు. నాదిగా మీరందరూ వేరే వేరే. నాదికి కులం ఉంది, నాదికి స్టేటస్ ఉంది, నాదికి ధనం ఉంది, నాదికి 3 ఉన్నాయి. నాదికి 3 ఉన్నాయి. నా డబ్బులు వీడి డబ్బులు కాదు, నా క్వాలిఫికేషన్ వాడి క్వాలిఫికేషన్ కాదు కదా, నా కులం వీడి కులం కాదు కదా, నా హైటు వీడి హైట్ కాదు. అన్నీ నాది వేరు. నాదికి నేనుకి అందరూ ఒకటి. ఏమ్మా కదా. ఆత్మ ఆన్సర్ చూడండి. ఇది ఇప్పుడు మీరు వినబోయేది. ఆత్మ సద్ఘన చిద్ఘన ఆనందఘన అనే ఒక వస్తువు. ఒక వస్తువురా ఆత్మ అనేది. దాంట్లో ఏమేమి ఉంటాయంటే సద్ఘనం, ఘనంగా ఉంటుంది. చిద్ఘనం, ఆనంద ఘనం. ఇదేమిటండి మీరు 3 చెప్తున్నారు, మాకు ఇప్పటి వరకు సత్తు చిత్తు 2 ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు 3వ దాన్ని ఒకదాన్ని మీరు ప్లస్ అని యాడ్ చేస్తున్నారు. ఈ 3వది ఎక్కడుంది? ఇన్నాళ్ళ బట్టి లేకుండా ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది? అది కొత్తగా ఎక్కడి నుంచి రాలే. ఒక ప్లాను, దాని ఎగ్జిక్యూషన్ అంటాం. ఒక ప్లాను, ఒక ఎగ్జిక్యూషన్. నామ రూప క్రియ. నామ వరకు మీకు తెలుసు ఆలోచన. రూప అన్నప్పుడు దానికి ఒక రూపం ఉంది కదా, ఏం చెయ్యాలి అనేటువంటి ప్లాన్. క్రియ అన్నప్పుడు ఎగ్జిక్యూషన్. క్రియ ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోనే జరగాలి. నామరూపాల వరకు నీ బ్రెయిన్లో జరుగుతాయి, క్రియ వరకు ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను కుమ్మరివాడిని. నేను అనుకున్నాను ఇవాళ ఇంకా నాకేం పని లేదు, చక్కగా మట్టి ఉంది, ఆ మట్టినంతా బాగా చాదుకుని కదా, దాంతో నేను కుండలు బాణలు చట్టి ఇంకా ఏవేవో ఏమొస్తే అవన్నీ చేసి అవన్నీ రేపు మార్కెట్లో నేను అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి. ఇది నా ఆలోచన. నేను కుమ్మరివాడిని. నేనేమనుకున్నాను, ప్రతివాడు కూడా నేను వ్యాపారం చెయ్యాలి. వ్యాపారం చెయ్యాలంటే దేని మీద చేయాలి? ఏదో ఒక వస్తువు మీద చేద్దాము. ఏం వ్యాపారం చేద్దామో నా మనసులో నేను నిర్ణయించుకున్నాను. ఆ వ్యాపారం చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ని, దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలో నేను చేసుకున్నాను కదా. ఆ చేసిన తర్వాత నేను ఏం చేస్తానో నాకు తెలియదు. అంటే తయారైతే బాణలు తయారవుతాయి. వద్దులే బాణ వద్దులే అబ్బా, ఈ రోజుల్లో ఎవడు బాణలు కొంటలేదు. చిన్న చిన్న కూజాలు చేస్తే, కుండలు చేస్తే, చిన్న బుజ్జి కుండలు ఎవడైనా కొనుక్కుని పోతాడు. అరివేణి కుండ ఏదో ఒక కుండ కొనుక్కుని పోతారు. ఇంకా నాకు మిగిలితే దీప ప్రమిదలు వాడెవడో చేశాడు పిల్లవాడు, అట్లా అన్నీ చెయ్యొచ్చు అని వాడు అనుకున్నాడు కదా. ఏం చెయ్యాలో అనుకోలేదు. చేసేటప్పుడు మాత్రమే రకరకాలు చేస్తున్నాడు. చెయ్యాలి అని ప్లాన్ చేసుకున్నాడు కదా. ప్లాన్ చేసుకున్న తర్వాత వస్తువు తయారవుతుంది. దాన్ని ఎగ్జిక్యూషన్ అంటాం. ఆ వస్తువు తయారైన తరువాత దాని ఉపయోగం ఉంటుంది కదా. ఇప్పుడు సత్ అంటే ఆ పదార్థం దేంతో తయారైంది? సూది. నేను సూదులు తయారు చేద్దాం అనుకున్నారా? నేను నా చినిగిపోయిన బట్ట కుట్టుకోవాలంటే నాకు సూది కావాలి. సూది తయారు చేద్దాం అనుకున్నా. తయారు చేశానో కొనుక్కున్నానో ఏదో మొత్తానికి ఒక సూది కొనుక్కొచ్చుకున్నా. తయారు చేసిన వాడు ఎవడో తయారు చేశాడు కదా ఒక సూది. ఆ సూది పని ఏమిటి అంటే కుట్టడం. సూది అనేది ఒక ఇనప వస్తువుతో తయారైన పదార్థం కదా. అది సత్, అది జడం. సూది జడం, దానికై అది ఏం చెయ్యలేదు.
నేను చెప్తేనే నేనే చెయ్యాలి, దాంతో కుట్టవలసింది నేను. ఆ సూది అనేది సత్. ఆ సూది కుడుతుంది అని తెలిసేది నాకు. నేను అక్కడ ఉండాలి. నేను చిత్. ఈ చిత్ ఏం చేస్తుందంటే ఆ సూదిని తీసుకుని దాన్ని కుట్టుకుంటుంది. రెండుగా ముక్కలుగా చిరిగిపోయిన నా చీరని నేను కుట్టుకుంటున్నాను. ఈ సూది ఏం చేసిందంటే కుట్టడం అనే పని చేసి ఈ రెండింటినీ కలిపింది. అంతకుముందు ఇవి రెండు ముక్కలుగా ఉన్నాయి, ఇప్పుడు కలిసినాయి. కలిసినప్పుడు నాకు అమ్మ చినిగిన చీర కలిసింది అన్న ఆనందం వచ్చింది కదా. ఏదైనా ఒక పదార్థం ఉండటం, అది పని చెయ్యటం, ఆ పని చేసినందువల్ల ఒక ఉపయోగం రావడం, ఈ మూడు సద్ఘన చిద్ఘన ఆనందఘనం అని పేరు. అవి ఘనంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. ఆ కుర్చీని చూడండి. ఈ కుర్చీని నేను తయారు చేయలేదు, ఎవడో ఒకడు తయారు చేశాడు. అది ఒక మెటీరియల్, అదేమో ప్లాస్టిక్కో మరి ఏదో ఒకటి. ఆ కుర్చీ ఉంది. ఆ కుర్చీ ఎప్పుడైతే నాకు కనపడిందో నేను కూర్చోవడానికి పనికి వస్తుంది అని అనుకున్నా. ఖాళీ కుర్చీ ఉంటే వెళ్ళి కూర్చుంటున్నా కదా, అంటే ఆ కుర్చీ నేను ఉపయోగించుకుంటున్నా. కూర్చున్న తర్వాత అబ్బా కంఫర్టబుల్గా ఉందిగా, ఇందా నుంచి నేను నుంచుని ఉన్నాను, కుర్చీలో కూర్చుని నేను ఫీల్ అయినానే. ఆ ఫీలింగ్, ఆ కంఫర్టబుల్ ఫీలింగ్ ఆనందం. అర్థమైంది? చెప్పలేనురా. ఏ వస్తువైనా అంతే. ఇప్పుడు ఈ మైక్ ఉంది, నేను ఈ మైక్ సౌండ్ లేకుండా నేను మాట్లాడాను అనుకోండి, మీకు వినపడలే. నేనున్నాను, నేను మాట్లాడుతున్నాను, మీకు కనపడుతున్నాను. నేను అనేది ఈ జడమైన శరీరం. నేను పరమాత్మని కాదు. నేను పరమాత్మ కాదు అంటే ఇప్పుడు కదా, జడమైన శరీరమే. దీని ద్వారా పరమాత్మ మాట్లాడతాడు. వీడు మాట్లాడుతున్నప్పుడు ఇది పని చెయ్యలేదనుకోండి, మీకు ఇప్పుడు వినిపించటల్లా. ఇది ఎప్పుడైతే మీకు వినిపించిందో అబ్బా హాయిగా వినిపిస్తోంది, అర్థమవుతోంది. విననప్పుడు వినినప్పుడు మీకు తేడా తెలుస్తోంది. అది ఆనందం. పరమాత్మలో సచ్చిత్తులే కాకుండా అవి రెండూ కలిసినప్పుడు ఒక ఆనందం వ్యక్తమవుతుంది. ఇప్పుడు మాకు ఆనందం పాఠం వింటే ఎందుకు కలుగుతోంది అని మీరు అనుకుంటే, మీరు సత్తు. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ శరీరాలన్నీ సత్తు, అదే కదా వినాలి. నా లోపల ఉన్న చిత్తు మాట్లాడుతోంది త్రూ మై బాడీ, అవునా? మాట్లాడుతోంది ఈ మాట. అప్పుడు నేను చిత్తు, ఇది వింటోంది. లేక మీ శరీరమే జడం అనుకోండి, మీ లోపల ఒక చేతనం ఉంది, అది వింటోంది. అది విని ఈ పాఠం దానికి అర్థమైతే అది ఆనందపడుతోంది. అర్థమైందా? ఇప్పుడు మీ దగ్గర సత్తు చిత్తు ఆనందం మూడు ఉన్నాయా లేవా? ఏ పనిలోనైనా అది చూడటం నేర్చుకోండి. అన్నిటినీ సచ్చిత్తులుగా చూడండి, వాటి వల్ల ఉపయోగాన్ని చూడండి కదా. ఆ ఉపయోగాన్ని అనుభవించేవాడు డెడ్ బాడీ కాదు, చైతన్యం బాడీ. మనం అందరిలో చైతన్యం ఉంది, ఉంటేనే మనం అనుభవించగలం. అప్పుడు పరమాత్మే అన్నీ అనుభవిస్తున్నాడు. సద్ఘన చిద్ఘన ఆనందఘనం అనే పేరుతో ఒక వస్తువు ఉందిట. దాని పేరు ప్రజ్ఞానం బ్రహ్మ. అది బిస్కెట్ లాగా 24 క్యారెట్స్ బిస్కెట్ ఉంటుందే, ఆ బిస్కెట్ లాంటిది. ఎందుకంటే దానిలో బంగారు అణువులు తప్ప ఏ రకమైన నగలు లేవు. నగలు లేవా అంటే దాంట్లో ఒక అవ్యక్తమైన శక్తి ఉంది. అది వ్యక్తమై ఏ నగైనా కాగలదు. అప్పుడు దాన్ని ఏమనాలి మనం? నిరాకారం అనాలి. ఏది నిరాకారం? ఆ బిస్కెట్ నిరాకారం. ఏందండి బిస్కెట్ ఆకారం ఉంటే మీరు నిరాకారం అంటారు? ఏ ఆకారమైనా పొందగల సామర్థ్యం దాంట్లో ఉంది. మనం ఏది చేయమంటే అది అవుతుంది. అర్థమైందా? అటువంటి వస్తువు పరమాత్మ ఒకడు ఉన్నాడు. ఒక బిస్కెట్ లాంటి వాడు అనుకోండి కాసేపు.
బిస్కెట్ అంటే మనం తినే బిస్కెట్ కాదు, ఏం మేరీ గోల్డ్ బిస్కెట్ అనుకుంటారేమో, అది రోజు తింటాను కదా, కాదు కాదు, గోల్డ్ బిస్కెట్. గోల్డ్ బిస్కెట్ ఎందుకంటే మనం తినే బిస్కెట్ ఏం కాదు. అవమంటే దాంట్లో వచ్చి ఒక గొలుసో గాజో తీయండి బయటికి, రాదు. ఏమ్మా, అది నీ స్వరూపమే, అది నీ స్వరూపమే. ఎవడు మనం వింటున్నాడో పాఠం, అది వాడి స్వరూపం. ఏమ్మా, మీ స్వరూపం కాకపోతే పాఠం వీడొక్కడికే అర్థమవుతోందా? ఎవడికి వాడికి అర్థమవుతోంది కదా. నేను చెప్తున్నవాడు ఒకడినే కదా, మరి ఇంతమందికి నేను నీకోటి 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 చెప్పానా? మరి మీకు అందరికీ అర్థమవుతోంది. అందరికీ అర్థమవుతోంది అంటే అందరిలో ఉన్నవాడు ఒక్కడు, వాడు ఇంకో రకంగా అర్థం చేసుకోవటంలే, వీడికో రకంగా వాడికో రకంగా అర్థమవుతోందనే చెప్తున్న మాట అవదు. అందరికీ ఒకే రకంగా అర్థమవుతుంది. ఆడవాళ్ళకి ఒక రకంగా అండి, మగవాళ్ళకి ఇంకో రకంగా అర్థమవుతుంది కాదు. దానికి లింగ భేదం లేదు, దానికి వయోభేదం లేదు. ఏమ్మా, దానికి పేద గొప్ప భేదం లేదు, ఏమీ లేవు. అది ఒక చెప్పా కదా, బిస్కెట్ నీ చేతిలో ఉన్నా నా చేతిలో ఉన్నా అది నగగా మారడానికి సిద్ధంగానే ఉంది. సంస్కృతంలో వస్ అనే ధాతువుకు ఉండడం అని అర్థం. వస్ అని ఒక ధాతు ఉంది. ధాతు అంటే క్రియాపదం. ఆ క్రియాపదానికి అర్థం ఏమిటంటే ఉంది అని, ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. అది ఉంటుంది. ఉండడం అనేది దాని యొక్క స్వభావం. మనం ఒక్కసారి దేర్ ఈజ్ నో కరెంట్ అని మీకు ఒక పదం చెప్పాను. దేర్ ఈజ్, ఆ ఈజ్ అనేది ఆ పరమాత్మ లక్షణమే. అక్కడ ఉన్నది అంటున్నాడు. దేర్ ఈజ్ అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నది. ఏమున్నది? కరెంటు లేకపోవడం ఉన్నది అక్కడ. అర్థమైందా? కరెంటు లేకపోవడం అనేది ఉన్నది. అక్కడ ఉన్నది అనేది ఒకటి ఉంది. అక్కడ కరెంటు ఉండాలి, అది లేదు. అర్థమవుతోంది కదా. అట్లా వస్ అనేటువంటి ఒక ధాతువుకి ఉండడము అని పేరు. అందుకే దాన్ని వస్తువు అంటున్నారు. ఏది ఉందో అది వస్తువు కదా. ఏది ఉంది అంటే అక్కడ గొలుసు ఉంది, అక్కడ గాజులు ఉన్నాయి, అక్కడ కమ్మలు ఉన్నాయి, అక్కడ ఉంగరం ఉంది. ఉంది. అందుకని ఇక్కడ పరమాత్మ ఉంది. ఆ ఉండడం ఎంత సత్యమో ఈ ఉండడం కూడా అంతే సత్యం. ఎక్కడైనా ఉన్నది అని అనాలంటే అది పరమాత్మకే చెల్లుతుంది, మిగిలిన ఎవరికి చెల్లదు. మిగిలిన ఎవరికి ఎందుకు చెల్లదంటే వాళ్ళు ఉండరు కాబట్టి. ఎందుకంటే నేను ఉండనా, 10 ఏళ్ల తర్వాత ఉండవుగా. ప్రతివాడికి ఒక 100 ఏళ్ళ ఆయుష్ కదా, 100 ఏళ్ల తర్వాత మనం ఉండం. అందుకని భానుమతి ఉన్నది అనేది అబద్ధం, నేను ఉన్నాను అన్నది నిజం. అర్థమవుతుందా? ఇంక ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి, అంతకంటే ఇంక చెప్పడానికి కూడా వీలు కాదు. ఎవరైనా నేను లేను అనడు, తానున్నానని నిశ్చయంగా అనిపిస్తున్నదే నీ స్వరూపం. ఏరా ఉన్నావా అని అడిగితే ఎస్ ఉన్నాను అని వెంటనే చెప్తున్నావే, దేన్ని చూసి ఉన్నానంటున్నావు? ఎవడైనా నేను ఉన్నాను అని చెప్పడానికి ఇంకోళ్ళ సహాయం తీసుకోకర్లా. నీకై నీకు ఇంకేదైనా అడిగితే నువ్వు అవునా అది ఉందా లేదా అని అడగచ్చు. కానీ నువ్వు ఉన్నావా లేవా అని అడిగినప్పుడు నేనున్నాను అని చెప్పడానికి, నేను లేను అనటానికి కూడా నీకు వీలు లేదు. నేనున్నాను అనటానికి నీకు ఎవ్వరి సహాయం అక్కర్లే. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్పగలుగుతున్నావంటే ఈ దేహం నీకు అంత ఖచ్చితంగా ఉన్నానని చెప్తోంది. ఇది లేదేమో నన్ను ఇట్లా గిచ్చుకుని చూసుకోకర్లా. ఇది ఉందా లేదా అని ఇట్లా గిచ్చుకుని చూసుకుంటామా మనం, నేను ఉన్నానా లేదా అని కదా. నీవు ఉన్నావు అని, ఒకవేళ నేను చచ్చిపోతే నేను పోయినాను అని కూడా నేను చెప్పలేను. నేను పోయినానని ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. కాబట్టి నేను పోయినాను అని ఎవ్వడూ చెప్పలేడు. కాబట్టి నేను ఉన్నాను అని అందరూ చెప్పగలరు. కాబట్టి
ఆ ఉండడం ఏదైతే అదే పరమాత్మ. మీరందరూ నేను ఉన్నాను అని అంటున్నారు కదా, కాబట్టి పరమాత్మ మీలో తప్పకుండా ఉండి ఉండాలి. లేకపోతే లేనని చెప్పేసేవాడు. నేను లేనని ఎవడు చెప్పడు. ఈవెన్ చచ్చిపోయిన వాడు కూడా చెప్పడు. ఎందుకని? చచ్చిపోతాను అని చెప్తాడు కానీ చచ్చిపోయాను నేను లేను అనే, నేను లేనని వాడు మాట్లాడాడంటే వాడు బతుకున్నాడు. అర్థమైందా? అది నీ స్వరూపం. నీ స్వరూపం ఎందుకంటే త్రికాలాల్లో అది మారదు, 3 కాలాల్లో అది మారదు. 3 కాలాలంటే భూతకాలంలో అది ఉంటోంది, వర్తమానంలో ఉంటోంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మరి ఎవరు ఉండర్రా అంటే నీ శరీరం ఏదైతే ఉందో అది భూతంలో లేదు. ఈ శరీరం ఇది నేను అని ఒకవేళ నేను అనుకున్నట్లయితే ఇది 1942కు బిఫోర్ లేదు, అందుకని భూతకాలంలో ఇది లేదు. కానీ నేనున్నాను. మీరు ఎట్లా ఉంటారండి? భూతకాలంలో ఇది లేకపోతే నేను మా అమ్మ కడుపులో పడ్డ తర్వాత ఇది వచ్చింది, మా అమ్మ కడుపులో పడాలంటే నేను ఉంటే కదా పడతాను, కాబట్టి నేను ఉన్నాను. మరి మీ అమ్మ కడుపులో పడిండేది అంటే ఇది, దీనికి భూతం ఉంది కదా, దీనికి వర్తమానం కూడా ఉంది. ఇది ఉన్నాను అంటానికి ఇప్పుడు కూడా ఉంది. ఇది భవిష్యత్తులో కూడా ఇది పోతుంది, నేను ఉంటాను. త్రికాల బాధ్యము అంటే అది అర్థం. 3 కాలాల్లో నేను అనేది ఉంటుంది, నాది అనేది ఉండదు. ఉండని దాన్ని నాది అంటున్నావు, ఉండేదాన్ని నేను అంటున్నావు. ఏమ్మా? ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. సముద్ర జలం, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, సముద్రంలోనే బుద్బుదాలు, తరంగాలు, ఫేనాలు ఉన్నాయి. అంటే అలలు, బుడగలు, నురుగులు. ఫేనం అంటే నురుగు. ఇవన్నీ సముద్రంలోనే ఉన్నాయి. జలం జలంలాగా ఉందా? జలం బుద్బుద తరంగ ఫేనాలు అయిందా? నాకు కనపడుతున్నాయి, మీరు అవ్వలేదంటారు ఏంటండి? ఆ జలమే ఒక ప్రెషర్ వల్ల తరంగంగా ఉవ్వెత్తుగా లేచింది, అందులోనే బుడగలు వచ్చాయి, అందులోనే నురుగు వచ్చింది. ఆ బుడగలు, ఆ తరంగము, ఆ నురుగు అన్నీ పోతాయి, జలం మాత్రం ఉంటుంది. అంటే జలమే తరంగంగా, బుద్బుదంగా, ఫేనంగా కనిపించినట్టు పరమాత్మే నాదిగా కనిపిస్తున్నాడు. అందుకు అనేకం. జలం మారలే, సముద్ర జలం అలాగే ఉంది. ఇప్పుడు ఆలోచించు, జలం జలంలాగే ఉందా, పరిణామం చెందిందా, అదేమన్నా మారిందా? మారిందంటే పాలు పెరుగైనట్లు. సముద్ర జలం బుద్బుదంగా, తరంగంగా, ఫేనంగా మారింది అని చెప్దామంటే మారితే మళ్ళీ ఈ అల నీళ్లు కాకూడదు. పాలు పెరుగైతే మారింది అని అర్థం, పాలు పెరుగైతే మారింది అని అర్థం. పెరుగు మళ్ళీ పాలు కాదు, పెరుగు ఇంకా మజ్జిగ అవుతుంది. పరిణామం అంటే అది ఒక వస్తువు, ఒక పదార్థం మరొక పదార్థంగా మారితే, ఇప్పుడు బంగారం గొలుసుగా మారింది అందం, బంగారమే గొలుసుగా మారింది, గొలుసు మళ్ళీ బంగారం అవుతుంది. అందుకని ఇది పరిణామం కాదు. పరిణామం అంటే ఏమిటి? ఒకసారి మారితే మళ్ళీ అది కాకూడదు. అట్లా పరమాత్మ జీవుడుగా మారి ఉంటే మళ్ళీ వీడు మళ్ళీ వాడు కావడానికి వీల్లేదు. అర్థమవుతుందా? బ్రహ్మము మరి జీవో బ్రహ్మైవనాపరహ అంది కదా, జీవుడు బ్రహ్మమే అవుతాడు అని. వాడు మరి ఇదిగా ఉండి ఉంటే అది కావడానికి వాడికి వీల్లేదు. అర్థమైందా? అందుకని పరిణామం కాదు. అలాగే పరమాత్మ అనేకం కాలేదు. నూతిలో కాలువలో లేని అలలు, నువ్వు ఇప్పుడు ఏమడుగుతావంటే మరి సముద్రంలో అలలు వచ్చాయి, బుద్బుదము, తరంగము, ఫేనము వచ్చిందని మీరు అన్నారు కదండి. మరి అదే నీళ్ళు మా ఇంట్లో కూడా, మా బావిలో నీళ్లు ఉన్నాయి,
మా ఇంటి ముందర కాలువలో నీళ్లు ఉన్నాయి, మన ఇంటి ముందర మురు కాలువలో నీళ్లు ఉన్నాయి కదా, కాలువలో నీళ్లు ఉన్నాయి, వాటిల్లో అలలు రాలేదు, బుద్బుదాలు రాలేదు, ఫేనం రాలేదు, సముద్రంలోనే వచ్చినాయి, మా దగ్గర రాలే. మరి అలలు నిజంగా సముద్రంలో నీళ్ళల్లో వచ్చేటట్లయితే మా ఇంటి ముందర కూడా నీళ్ళే ఉన్నాయి, మా బిందెలో కూడా నీళ్ళే ఉన్నాయి, వాటిల్లో కూడా అల రావాలి కదా, మరి రాలేదే. వాడు అడుగుతున్నాడు, సముద్రంలో అధికంగా ఎందుకుంటాయో ఆలోచించావా? నూతిలో కాలువలో ఉన్నది జలమే అయినా అది తక్కువ పరిమాణంలో ఉంది. నీ దగ్గర కూడా పరమాత్మలాగా సృష్టించే శక్తి ఎందుకు లేదు అని చెప్తున్నాడు. ఇందాకంతా నువ్వే పరమాత్మవి అని చెప్పాడు. ఏది? నేను ఉన్నాను అని అనుకుంటే నువ్వు పరమాత్మవే. మరి నేను పరమాత్మనే అయితే పరమాత్మ ఇంత సృష్టి చేశాడు కదా, వాడిలో అవ్యక్తమైన శక్తి వ్యక్తమై ఇంత సృష్టి జరిగింది కదా, మరి నాలో ఎందుకు సృష్టి జరగటం లేదు? నేను పరమాత్మ అంటే ఎట్లా నమ్మాలి? నేను అట్లా సృష్టించటం లేదు కదా. ఆయనేమో ఇంత సృష్టించాడు. ఇంత ఇదొక్కటేనా? జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలు ప్రాణులు ఇవన్నీ. ఇవి కాక నదులు, సముద్రాలు, పర్వతాలు ఎన్ని సృష్టించాడో చూడు. మరి నేను అట్లా సృష్టించటం లేదు కదా. నేను కూడా ఆ బంగారం కాయినే అయితే వాడి దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్లో నుంచి గొలుసు గాజులు వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న కాయిన్లోంచి ఎందుకు రావు అని అడుగుతాడు. ఎందుకు రావు అంటే నీ దగ్గర 10 తులాల కాయిన్ లేదురా అంటున్నాడు. నువ్వు లిమిటెడ్గా ఉన్నావురా. నీ బిందెలో నీళ్లు లిమిటెడ్ అయినాయి, నీ బిందెలో నీళ్లు సాకారమైనవి. కుండ తెప్పించి చూపించా కదా మీకు. ఆ బిందెలో పోసిన ఆకాశం ఎక్కడుంది? ఎట్లా ఉంది? బిందె ఆకారంగా ఉంది. అందుకని దాంట్లోంచి రావడానికి వీలు లేదు. ఇప్పుడు నీలో ఉన్న పరమాత్మ నీ ఆకారంగా ఉన్నాడు. అందువల్ల వాళ్ళలో నుంచి నువ్వు సృష్టించే శక్తి నీకు లేదు. కానీ నువ్వు కూడా సృష్టిస్తావు కొంత లెవెల్లో. ఏ లెవెల్లోనో చెప్తా చూడండి. మన బకెట్లో నీళ్లు పోసి ఇట్లా ఇట్లా తిప్పండి, నీళ్లు తిరుగుతాయా? మీరు చెయ్యి తీసేసిన తర్వాత నీళ్లు తిరుగుతాయా? తిరుగుతాయి కదా. అంటే మీరు తీసేసిన కొంచెం, అంటే బకెట్లో కొన్ని నీళ్ళే ఉన్నాయి కాబట్టి నువ్వు కొంచెం ప్రెషర్ ఇచ్చేటప్పటికి అవి తిరుగుతున్నాయి కదా. అదే మీ ఇంటి ముందర కాలువలో నీళ్ళు అంత ప్రెషర్ లేదు కాబట్టి కొద్దిగా లెవెలే తక్కువ ఉంటుంది. అందుకని అవి ప్రవహిస్తున్నాయి. అవి కూడా చాలా పెద్ద వర్షం వచ్చి పైనుంచి పడ్డాయి అనుకోండి, అవి కూడా ఎట్లా పోతాయి? ఫోర్స్గా పోతాయి. అందుకని నీ దగ్గర చిన్న పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ చిన్న పెద్ద లేదు. నీ దగ్గర ఉన్న పరమాత్మ నీ చిన్న బాడీ వల్ల లిమిటెడ్ అయినాడు. అర్థమవుతుందా? అందువల్ల ఏమ్మా, నూతిలో కాలువలో ఉన్నది జలమే అయినా అది తక్కువ పరిమాణంలో ఉంది. సముద్ర జలంలో ఆ శక్తి అధికంగా ఉంటుంది. పరమాత్మ సచ్చిత్తులు, నిరాకారం. ఆయనలోని చైతన్య శక్తి ఊరుకోడు. ఆయనలో శక్తి ఊరికే ఉండదు. అది ఎప్పుడు కూడా దాన్ని ఉద్వేళనా శక్తి అంటారు. బంగారంలో కూడా ఒక శక్తి ఉంది. బంగారంలో ఉద్వేళనా శక్తిని ఏమంటారంటే సాగే శక్తి. అదే ఇత్తడి అలా సాగదు, ఇనుము అలా సాగదు, కంచు అలా సాగదు. ఇనుముతో గొలుసులు చేయమని ఎవరినన్నా ఇంతంతలావు గొలుసులు చేయగలడు కానీ చెయ్యలేడు. ఎవడన్నా సన్నగా కనుక ఇనుముతో గొలుసు చేస్తే మనం కూడా అవి కూడా తగిలించుకుంటాం. ఏమ్మా కదా, చెయ్యలేడు. బంగారంలో ఆ సాగే గుణం ఉంది, మిగిలిన వాటిల్లో అది లేదు. దాని పేరు ఉద్వేళన. పరమాత్మలో ఉన్న శక్తి పేరు, బంగారంలో ఉన్న శక్తి పేరు కాదు. మీకు అర్థం కావాలని నేను బంగారంలో ఉన్నది అని చెప్పాను. దానికే మాయాశక్తి అని పేరు పెట్టారు. దానికి మాయా అని పేరు పెట్టారు. ఏమ్మా, ఆయనలోని ఆ శక్తి
సముద్ర జలం తరంగ బుద్భుద ఫేనాలుగా కనిపించినట్లే పరమాత్మలోని చైతన్య శక్తి జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలుగా ఏకమైనట్టు కనిపిస్తోంది. ఇదే చెప్పుకున్నాం కదా. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి అని చెప్పింది ఈ శక్తిని గురించి. ఒక శక్తి ఉందిట, అది ఏం చేస్తుంది అంటే మనలో అనేకమైనటువంటి వాసనలు, ఉద్వేళన, ఇచ్ఛ, కోరిక కలిగిస్తూ ఉంటుంది. అదే మనలో ఉన్న ఉద్వేళనా శక్తి. ఏ మనిషి అయినా ఒక్క 5 నిమిషాలు ఊరికే కూర్చోరా అని నేను చెప్తే నీ మనస్సు కూర్చోదు. కూర్చోకుండా ఏం చేస్తుందంటే నీ లోపల నువ్వు పరమాత్మవి కదా, నువ్వు పరమాత్మ అవునో కాదో ఇప్పుడు టెస్ట్ చేసుకో. 5 నిమిషాలు కూర్చోలేవు ఏమీ ఆలోచించకుండా. నీ లోపల నుంచి ఒక ఆలోచన పొంగులాగా వస్తుంది. అది మంచిదా చెడ్డదా తర్వాత పక్కన పెట్టు. ఏమ్మా, నీలో నుంచి వస్తుంది ఒక ఆలోచన. ఆ ఆలోచన వచ్చి ఏం చేస్తోంది అంటే అది ఇచ్ఛ అనే పేరుతో వస్తుంది, కోరిక అనే పేరుతో. ఏదో కావాలి, ఏదో చెయ్యాలి. చిన్నపిల్లల్లో మీరు బాగా చూడొచ్చు. వాళ్ళని ఒక్క నిమిషం ఊరికే కూర్చోబెట్టండి, వాళ్ళు కూర్చోరు. ఏదో ఒకటి తీసుకొచ్చి, ఆ వస్తువు తీసుకొచ్చి దాన్ని విరగొట్టావు పాడు చేసావు, లేకపోతే వాళ్ళకి తోచదు. ఏమ్మా, అదొకటి మన లోపల నుంచి వస్తుంది. వచ్చి ఊరుకుంటుందా అంటే సముద్రంలో అల కూడా అలాగే వస్తుంది. సముద్రంలో కూడా ఆసక్తి ఉంది కదా, అది అలాగే వచ్చి పెద్ద అలలాగా అంత ఎత్తుగా లేచి, అది అంత ఎత్తుగా లేని నీ దగ్గరది కూడా చాలా పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి. నీకు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తావు, మెల్లమెల్లగా చిన్నవి చేస్తావు, పెద్దవి చేస్తావు. నీ దగ్గర అటువంటిది ఉంది. దాన్ని అది ఉంది అని నీకు తెలియనియకుండా పనిచేస్తుంది. అందుకని దాన్ని మాయాశక్తి అన్నారు. మీకు అది అర్థమయ్యేట్టు చెప్తాను, కొంచెం అలర్ట్గా ఉండండి, వినండి చెప్తాను. మనం అందరం పరమాత్మ అనుకున్నాం కదా, ఎవరికి డౌట్ లేదు కదా. మీలో పరమాత్మ ఉన్నాడు. వాడు ఎవడంటే నేను అనేవాడు. మీలో ఒక నేను అనేవాడు ఉన్నాడు, వాడే పరమాత్మ అని మేము చెప్తున్నాం. వాడికి ఒక ఉద్వేళనా శక్తి ఉంది అన్నాం. మీరు లలిత సహస్రనామంలో మనస్విని అనే పేరు విన్నారా? మనస్విని, మానవతి, మహేసి, మంగళాకృతి విన్నారు కదా. మనస్విని మనకి మన ఇంద్రియాలన్నిట్లో కాళ్ళు చేతులు ఇవే కాకుండా జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం ఉంది కదా. ఇవి కాకుండా మనకి మనశ్షష్టాని ఇంద్రియాణి అని 6వది మనస్సు కూడా ఉంది. ఈ 5 కాక మనకి 6వ మనస్సు ఉంది. 6వది మనస్సు, 6వ మనస్సు కాదు, 6వది మనస్సు. 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఆ 10 మనం ఎవరికైనా దండం పెట్టినప్పుడు ఇట్లా పెడుతున్నాం కదా, అంటే జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం నా మనస్సుతో సహా దండం ఇట్లా పెడతాను చూడండి. నా మనస్సుతో సహా మీకు సరెండర్ అయినాను. ఈ నమస్కారానికి అర్థం అది. అయ్యా నేను మీకు సరెండర్ అయిపోయినాను. నా ఇంద్రియాలు, నా మనస్సు. మనం రోజు కూడా భగవంతుడి దగ్గర సబ్ కుచ్ తేరా హై అంటాం. మేరా తన్ మన్ సబ్ కుచ్ తేరా హై. రేపు ఇవాళ ఇచ్చేసాం, అన్ని పరమాత్మకి ఇచ్చేసాం, ఇంకా మనకేం లేదు కదా. రేపు మళ్ళీ మేరా సబ్ కుచ్ తేరా హై అంటున్నాం. అంటే మళ్ళీ వాడి దగ్గర నుంచి ఎప్పుడు గుంజుకున్నావు? ఎప్పటికప్పుడు అంటే అన్ని అబద్ధాలు ఆడుతున్నాం. ఊరికే దండం పెడుతున్నాం కానీ అంతా నీకు సరెండర్ అయినా అనేది మనం అంటలే. మనస్సుతో సహా ఆ మనస్సు ఏం చేస్తోంది అంటే మనస్విని అయింది. మనస్విని ఎప్పుడైందో నీ శరీరం వరకు పరిమితమైంది. బబుల్ రాపియండి. ఈ పెద్దది ఉంది కదా, దీంట్లో ఒక్కొక్క గుండు ఉంది కదా, ఇవన్నీ చచ్చిపోయినాయిరా. బతికినది ఒకటి తెచ్చిపెట్టండి రా, మీకు చెప్పడానికన్నా నాకు అన్నీ చచ్చిపోయినాయి, ఒక్కటి కూడా బతకలేదు. పోన్లే మీరు అనుకోండి కాసేపు. ఈ ఒక గుండులో ఏ గుండు కా గుండు కదా, సున్నాలు ఉన్నాయి కదా, ఒక్క సున్నాలో ఉండేదే మనస్సు.
దీన్ని మనస్విని అంటారు. దీని లోపల ఉన్న మనస్సుని ఇక్కడున్న ప్రజ్ఞానం బ్రహ్మ ఆ మనస్సుకు తగులుకుంది, దాని పేరు జ్ఞానం. మనస్సు జడం, శరీరం అంతా జడమైనప్పుడు మనస్సు జడం కాకుండా ఎట్లుంటుంది? దానికి అంటుకున్న జ్ఞానం అని చైతన్య జ్ఞానం దానికి అంటుకుంది. అయితే కళ్ళకి లేదా, ముక్కుకు లేదా, జ్ఞానం నీ శరీరం అంతా ఉంది కదా. నా వీపు మీద ఆ దోమ వచ్చి వాళ్తే ఇట్లా అనుకుని వెంటనే నాకు నేను కళ్ళతో చూడక్కర్లే, ఇక్కడ దోమ ఉంది, ఈగ ఉందో నాకు తెలుసు కదా. నా కాల్లో గుచ్చుకుంది, ముల్లో తేలో కాటేసిందో తెలుస్తోంది కదా. అది నా జ్ఞానం. ఆ జ్ఞానం మనస్సుకు కూడా ఉంది. ఏ జ్ఞానమైతే మనస్సులో చేరిందో దాని పేరు మనస్విని. మనస్సు జ్ఞానము, మనస్సు ప్లస్ జ్ఞానం ఆ రెండు కలిస్తే ఏమైతాయి? మనస్విని. మనస్సు కలది అయినాను నేను. ఏమైనా నా శరీరం, ఇప్పుడు నా శరీరం మనస్సు కలది అయింది. బాగా అర్థమవుతుందా? ఈ మనస్సులో ఎప్పుడైతే ఈ జ్ఞానం చేరిందో, చాలా జాగ్రత్తగా వినండి, అందుకే పుస్తకం పక్కకు పెట్టా. ఈ జ్ఞానం ఎప్పుడైతే చేరిందో అది నా శరీరం వరకే పరిమితం అవుతుంది. అప్పుడు మనస్విని ఏం చేస్తుంది అంటే, మనస్విని అని మనం ఒక పిల్లకి పేరు కూడా పెట్టాను నేను. అది ఏం చేస్తుందంటే ఈ మూడు గురించే నాకు చెప్తుంది. నా మనస్సు జడం, నా మనస్సులో చేతన శక్తి చేరింది, చేరబట్టి కదా నా మనస్సుకు కెపాసిటీ వచ్చింది. అప్పుడు నా మనస్సు ఏమంటుందంటే, పరిమితమైనప్పుడు కదా దీనికి, నా మనస్సులో ఆ జ్ఞానం చేరి నాకు ఈ మూడింటి గురించే చెప్తూ ఉన్నప్పుడు నేనేమనుకుంటానే, నాకు అవును నా పిల్లల మీద నాకు ప్రేమ ఉంది, నా డబ్బు మీద నాకు ప్రేమ ఉంది, నా పెళ్ళాం మీద నాకు ప్రేమ ఉంది, మీకేం నష్టం అంటుంది. నా మనస్సు నాకేం చెప్తోంది? ఈ మూడే చెబుతోంది. ఎందుకు? ఏ మనస్సులో అయితే నీ జ్ఞానం చేరిందో, నువ్వు మనస్విని ఎప్పుడైపోయినావో నీకు సంబంధించిన దీని మీద మాత్రమే చెప్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తా, ఇంకా కాస్త దగ్గరికి రండి అంటే ఆ సబ్జెక్ట్ దగ్గరికి రండి అంటే, ఈ శరీరం నా జ్ఞానం నుంచి నేను వేరు చేయటానికి వీల్లేదు. నా శరీరాన్ని నా జ్ఞానం నుంచి నేను వేరు చేయటానికి వీల్లేదు. దీంతో బాగా కలిసి ఉంది. అందుకని అట్లా కలిసి ఉన్న నా జ్ఞానం పేరు అహం. జాగ్రత్తగా వినండి, కలిసి ఉన్న నా జ్ఞానం పేరు అహం కదా. అదే కదా నేను అంటున్నాం. ఈ అహం ఎవరు అంటే బాగా వినండి. అహం అంటే ఈ శరీరం జ్ఞానం వేరు చెయ్యడానికి వీలు లేదు. ఏమ్మా, ఈ అహమున్న దాని పేరు మనస్విని. ఈ దీంతో ఉన్న నా శరీరంతో అహంతో కలిసి ఉన్న జ్ఞానానికి మనస్విని అని పేరు. మనస్విని, మానవతి, మహేషి, మంగళాకృతి నా లోపల ఉంది ఆమె. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఏం చేస్తుందంటే అహమును గురించి చెప్తూ, అహముని ఇది నేను అహం అయిపోయినాను, అందుకే నేను అయిపోయినా. నీలో ఉన్న నేను ఇది. మీ అందరూ నేను పరమాత్మ అని చెప్పాను కదా. మీలో ఉన్న నేను పరమాత్మ కాదు. పరమాత్మ ఎవరో వాడు కూడా మీలోనే ఉన్నాడు, వాడిని చూపిస్తా. చూసారా? మీకు చూపించగలనురా. నాకు ఆ నమ్మకం ఉందిరా. అయితే మీరు చూడాలి, చూడండి, మీకు కనబడతాడు. మీ దగ్గర మనస్సు ఉంది, అందరూ ఒప్పుకుంటున్నారు కదా. ఆ మనస్సుకు కూడా ఒక జ్ఞానం ఉంది కదా. జ్ఞానం లేకపోతే నేను మాట్లాడినా మీకు వినపడదు, అర్థం కాదు. ఉన్నది. ఇది సపరేట్ చేయటానికి వీలు లేకపోబట్టి నా శరీరాన్ని నన్ను వేరు చేయటానికి వీలు లేదు. ఎప్పుడు వేరు చేయడానికి వీలవుతుంది? అప్పుడు వేరే అదే బిగే పాత వస్త్రాన్ని వీసి పారేసి కొత్త వస్త్రాన్ని కట్టుకున్నట్టు లేచిపోతా కదా. నిజమే కదా. జాగ్రత్తగా వినండిరా.
ఇది ఎవరికి తెలియదు, ఎవడు చెప్పలేడు. మీకు చెప్తున్నానంటే మీరు చాలా అదృష్టవంతులు. అర్థమైందా? ఇది ఎందుకని ఏం చేస్తుందంటే, రెండు ఉన్నాయి కదా పరమాత్మకి. వాడు చిత్తు, వాడి దగ్గర ఉన్న సత్తు ఉంది కదా, ఆ సత్తును నాది అంటున్నాడు. వాడు నేను, అది నాది. అర్థమవుతుంది కదమ్మా? సత్తు నాది, ఇది నాది. చిత్తుకు నేను. ఇది ప్రజ్ఞానం బ్రహ్మలో చిత్తు. అట్లాగే ఇది అస్థి, ఇది భాతి. మీకు తెలుసు ఆ మాటలు, మీకు వచ్చు ఏమ్మా? ఇది దీన్ని, ఇది నాది అంటోంది. అట్లా ఈ అహము ఎవరినో నాది అనాలి. ఎవరిని నాది అంటోంది అంటే దానికి సత్తు చిత్తు తెలీదు. అది శరీరాన్ని నాది అంటోంది. అది శరీరాన్ని నాది అంటోంది. శరీరాన్ని నాది అనడమే కాకుండా అహం కదా, ఇది నేను అంటోంది. ఎప్పుడున్నదండి అంటే, ఏరా నువ్వు అక్కడ ఉన్నావా అని అడిగాను. నేను అక్కడ లేనంటోంది. నేను అన్నప్పుడు ఎవరిని అంటున్నావు? శరీరాన్ని. నువ్వు నేను అని వీడిపోయినప్పుడు నువ్వు దీన్ని ఎందుకు నేను అంటున్నావు? అది మాయ. ఇప్పుడు మాయ ఎక్కడుందో తెలిసిందా? మాయ అంటే ఏమిటి? నీకు తెలిసి నువ్వు ఆ తప్పు చేస్తున్నావు. నీకు తెలిసి ఏం తెలుసు? నేను వేరు, నాది వేరని నీకు తెలుసు. అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? నాదిని నేనంటున్నావు. సరేరా, నువ్వు నేననుకుని నాదిని నాదెనరా అని మేమన్నాం. నువ్వు నాదిని నేనంటున్నావు. ఇప్పుడు నాది ఎవరిని అంటావు? నాది ఎవరిని అంటావు అంటే మమ. నేను లేవాలి, ఇదిగో నేను ఇట్లా రాస్తా, మీకు చెప్తున్నా వినండి. మమ ఏవి అంటే నా ధనం, నా భార్య, నా పిల్లలు. నేను రాయలేనురా. ఈ మూడింటిని మమ అంటున్నా. అందరు చేస్తున్న పని ఇది. ఎవ్వరు చెప్పలే. ఎవరన్నా మనకు చెప్పారా ఈ మాట? మన అమ్మ చెప్పిందా, ఒరే నాయన ఇది నేనురా, ఇది నాదిరా అనమని? నీవే అంటున్నావు నేను నాది అని. పోన్లేరా, అంతవరకు కరెక్టేరా. ఎందుకంటే ఇది నీ నుంచి సపరేట్ చేయటానికి వీలు లేదు కాబట్టి ఇది నాది, ఇది నేను, ఇది సత్తు, నేను చిత్తు. రైట్. దీన్ని ఎందుకు నేనన్నావు? ప్రతి వాడు అంటున్నాడు. ఆలోచించండరా, ఎందుకు అంటున్నావు? నీ మనస్సులో చేరిన జ్ఞానం ఇది నేనని అనిపిస్తోంది. ఇది నేను అనిపించినప్పుడు మరి నాదెక్కడి నుంచి తెమ్మంటావు? ఇది అహమైపోయింది. ఇప్పుడు నాదెక్కడి నుంచి అంటే నా పెళ్ళాం, నా పిల్లలు, నాదిలాగా వాళ్ళు నాదే కూర్చున్నారు. నిజంగా ఆలోచించరా? నీవు నీ శరీరం వరకు పరమాత్మే నీకు ఇచ్చాడు, సచ్చిత్తులే. అట్లా వాళ్ళు కూడా సచ్చిత్తులే. ఎవరు? నా భార్య, నా పిల్లలే కాదు, నా ధనం కూడా కదరా. నా ధనం జడం కావచ్చు కానీ అది కూడా ఒక రకంగా చైతన్యమే. ఎందుకు చైతన్యం అంటే నా దగ్గర డబ్బులు ఉంటే నాకు ఎంత కెపాసిటీ ఉంటుంది కదా. ఏంరా, ఇప్పుడు ఏం చేశాను? నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఎందుకు చేశానో మీకు అది కూడా చెప్తున్నా. దీన్ని వేరు చేయడానికి వీలు లేదు కాబట్టి, ఇది నాతో కలిసి ఉంది కాబట్టి దీన్ని నేను అనొచ్చు కదా. ఎప్పుడైనా భార్యకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి వస్తే నేను ఆయన ఒకటే లేండి చెప్పండి అంటుందా అనదా? నాకు చెప్తే మా ఆయనకి చెప్పినట్టేలే అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ విడదీయడానికి వీలు లేని వాళ్ళు అని అర్థమవుతోంది.
అందుకని ఈ నేను ఈ నాదిని చాలా జాగ్రత్తమ్మా, ఇది అంత తొందరగా అర్థం కాదు. శిరీష అర్థమైందా? ఈ నాదిని నేనంటున్నప్పుడు నిజంగా నేను మర్చిపోయిన బ్యాక్గ్రౌండ్కి పంపించేశా. నాదిని నేనన్నాను. ఎప్పుడు నాదిని నేనన్నానో ఇప్పుడు నాదులు కావాలి నాకు. అందుకని ఏం చెప్పాను, అవి నిజంగా నాది కాదు, అవి నిజంగా నాది కాదు. నాది కాని దాన్ని నాదంటున్నావు కాబట్టి అది మాయ. తెలిసి అంటున్నావు, తెలియకుండా అనలే. అరే నీ భార్య నువ్వు ఒకటే, అది వేరు నువ్వు వేరు, కానీ నువ్వేమంటున్నావు? మమ ఏదైతే వచ్చిందో, మమ అంటాం దాన్ని. మమ అంటే ఏమిటి? నాది. నిజంగా అహం మమ ఎవరు? అహం నీవు, నీ నేను, మమ నీ నాది. ఇది నో అబ్జెక్షన్, మాకు అబ్జెక్షన్ లేదు. నువ్వు ఎంతసేపు దీన్ని నేను అనుకున్నా నాకు పర్వాలేదు కదా. కానీ నువ్వు అట్లా అంటలే. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి అన్నాడు. నేను దక్షిణామూర్తి నంద్యాలలో చెప్పినప్పుడు ఆ ఆడియన్స్ అంత అంత తెలివిగా క్యాచ్ చేసేవాళ్ళు కాదు. అందుకని నేను ఇవి చెప్పలే. ఏమా, ఎందుకంటే కూర్చున్న వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే నేను ఇది చెప్పచ్చు. మాయ ఏమిటి అంటే, మాయా మాయా అంటాడు కదా నిన్న ఆదిశంకరాచార్య పాటలు. ఏమిటి మాయ అంటే, ఏది జరుగుతున్నదో అది నీ కళ్ళకి కనబడుతున్నా దాన్ని నువ్వు గ్రహించలేక ఇంకొకటి అనుకుంటున్నావే, అది మాయ. నీ కళ్ళకు కనపడుతున్నా, ఎండమావులు కనపడుతున్నా నువ్వేమనుకుంటున్నావు? నీళ్ళు అనుకుంటున్నావు. అద్దంలో నీ బొమ్మ కనపడుతున్నా అది అబద్ధమని నీకు తెలిసినా అది నిజం అంటున్నావు. అది నిజమని బొట్టు సరి చేసుకుంటున్నావు దాన్ని చూసి. అది చెప్పింది నిజం అంటున్నావు. నీ మనస్సు ఎప్పుడైతే శరీరంతో చేరుతుందో నీలో ఉన్న ఉద్వేళనా శక్తి బయటకు వచ్చి ఈ శరీరాన్ని నాది అని, నిన్ను నేను అని అదే చెప్పింది. అందుకే ధృతికి కూడా ఇదే తెలుసు. ఎవరు చెప్పక్కర్లే, మనం ఎవరు సిగ్గుపడక్కర్లే. అమ్మో మా పిల్లల్ని మేమే నేర్పించామంటున్నారు అని ఎవ్వరు నేర్పక్కర్లే. నీ లోపలి వాడు చాలా తెలివిగలవాడు. ఎందుకంటే వాడు పరమాత్మరా. వాడే వాడికి తెలిసి వాడు ఏం చేస్తున్నాడంటే, దీన్ని వేరు చేయడానికి, మళ్ళీ చెప్తున్నా మీకు ఆ మాటే, దీన్ని వేరు చేయడానికి వీలు లేదు కాబట్టి దీన్ని తనలో కలిపేసుకొని దీన్ని నేను అనేసి కదా. మరి ఇంకా నాది ఎవరి మీద పెట్టాలి? అది నిజంగా వాళ్ళు నాది కాదు. తెలిసిందా? ఇదే మనస్సు, జాగ్రత్తగా వినండి, మీ శరీరం లోపలికి రాబట్టి ఈ మనస్సుతో చేరబట్టి ఇది జ్ఞానమైంది. లేకపోతే మనస్సు సత్తే కదా, శరీరం అంతా సత్తే కదా. ఆ సత్తు పరమాత్మలోకి చేరితే ఈ శక్తి అటువైపు. మనస్సు అనేది ఎటువంటిది అంటే గడప మీద పెట్టిన దీపం లాంటిది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. మనస్సుతోనే కదా నువ్వు చెయ్యాలి. నీ శరీరం లోపలికి వస్తే అది దీన్ని నేనని, ఈ నా పిల్లని నా పిల్లల్ని వాళ్ళని నాదంటోంది. అదే పరమాత్మ వైపు వెళితే, మొత్తం దీంట్లోకి వెళితే ఇది దాటి ఏమా అది ఉన్మని అవుతుంది. మనోన్మణి, మనోన్మణి అనే ఒక పేరుంది అమ్మవారికి. లోపలికి వచ్చాను, ఇందా నుంచి మీకు చెప్పింది ఇది. నేను, నా శరీరం నాది. అది ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేను చేశానో, నన్ను చెప్పమంది మీకు చెప్తున్నాను. సంప్రదాయేశ్వరి ఆమె, మీకు ఎంత అర్థమవుతుందో నా బాధ్యత నేను చేస్తున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి అడగండి, చెప్తా. కూర్చోమ్మా. మనస్విని అనేది ఒక పేరుంది అమ్మవారికి. ఉన్మని
మనోన్మని. ఉన్మని, మనోన్మని అని ఉంది. ఉన్మని అంటే ఉద్వేళనలో ఉన్న పరమేశ్వరి. ఉన్మని అంటే ఉద్వేళన అన్న ఉంది కదా, పరమాత్మలో ఒక ఉద్వేళన శక్తి ఉంది అని. ఆ శక్తి పేరు ఉన్మని. ఈ మనస్సు అందులోకి వెళ్ళింది, పరమాత్మలోకి వెళ్ళి. దేహం లేదు దానికి, మనస్సులోకి వచ్చింది. అంటే మనస్సుతో సహా లోపలికి వెళ్ళింది. అప్పుడు అది మనోన్మని అయింది. అంటే మనస్సు లోపలికి వెళితే మనోన్మని, మనస్సు బయటికి వస్తే బయటికి అంటే నీ శరీరంలోకి, నీ శరీరంలోకి కాకుండా బయటికి పరమాత్మలోకి. నీ శరీరం దాటితే పరమాత్మే, పరమాత్మలోకి వెళితే అది ఉన్మని. మనస్సుతో సహా వెళితే మనోన్మని కదా. నీ శరీరంలోకి వస్తే మనస్విని, మనందరి శరీరంలోకి వస్తే మనస్విని అయినప్పుడు ఈ శరీరాన్ని నేను చేసి అది బయట ఉన్నదాన్ని నాది చేసేస్తుంది. బయట ఉన్నదాన్ని నాది ఎలా చేస్తుంది అంటే ఇదిగో ఇవి ఏమ్మా దాని ఈషణత్రయాలు. దీనికి ఇది నేనై, శరీరం నేనై, ఎక్కడెక్కడో రాసాయి. ఏమ్మా ఇది అర్థమైందిగా, మీకు అర్థమైంది కదా. దేహాన్ని నేను చేసుకుని దీన్ని నాదనాల్సింది నాదనకుండా ఇది నేను అనబట్టి దీనికి నాదిని చూపించాల్సి వచ్చింది. లేకపోతే నేనుకు నాది ఇదే. ఇది కాకుండా నా ఇల్లు, నా వాకిలి, నా పొలము, నా ధనము, నా పెళ్ళము, నా పిల్లలు, వాళ్ళు నిజంగా నాది కాదు. వాళ్ళు ఇండివిజువల్, సపరేట్ ఎంటిటీలు అవి. నువ్వేం చేసావు? నీదెట్లా అవుతుందిరా? నేను అయితే ఇది నాది. ఎందుకని ఇది నాది? ఇది సత్తు, నేను చిత్తు, ఇది సత్తురా. పరమాత్మకి ఎవ్రీ రైట్ ఉంది అది నాది అను. నా పెళ్ళాన్ని నా పెళ్ళం అనగా నీ పెళ్ళం అనమంటావా? ఆయన అనుకుంటున్నాడు. నీకు అర్థమైందా? ఏమిరా సత్తును చిత్తు నాది అంటోంది. లోపల ఉన్న చిత్తు ఈ సత్తును నాది అనడానికి దానికి హక్కు ఉంది. వీణ్ణి నాది అనడానికి హక్కు లేదు. తనకు లేని హక్కును అది చేసుకుంటోంది కాబట్టి అది మాయ. తెలిసి దొంగతనం చేస్తే ఏమంటారు? పశ్యతో హరుడు అంటారు. చూస్తుండగా దొంగతనం చేసేవాడు అని అర్థం. పశ్యతో హరుడు అంటే అర్థము చూస్తుండగా దొంగతనం. చూస్తుండగా ఎవడైనా దొంగతనం చేస్తే మనం ఊరుకుంటామా? వాడెవడో చెప్పమంటారా? వాయుదేవుడు. మనం చూస్తుండగానే నా దగ్గర నా పూల వాసనంతా లాక్కుని పోయి వాడి ముక్కుకు అందిస్తాడు, వీడి ముక్కుకు అందిస్తాడు, వీడి ముక్కుకు అందిస్తాడు. నేను వేసుకున్న పర్ఫ్యూమ్ అంతా వాళ్ళు లాక్కుపోతాడు నేను చూస్తుండగా. అందుకని వాడిని పశ్యతో హరుడు అంటారు. అర్థమైందా? చూస్తుండగా ఎవడైనా తప్పు చేసి వాడిని దొంగ అన్నారు. ఇప్పుడు చూస్తుండగానే ఇది చేస్తుండగా అది మాయ అన్నారు. అంతే. ఇప్పుడు మాయ ఎక్కడుంది? అంత మాయ అంటారు. ఏంది మాయ? మాయ అర్థమైందా? ఇది ఉన్మని, మనోన్మని. ఇప్పుడు మీకు కఠోపనిషత్తులో ఒక మంత్రం, అన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు, కఠోపనిషత్తులో ఒక మంత్రం చెప్పాడు. ఎవరు? నచికేతుడికి యమధర్మరాజు. ఏం చెప్పాడంటే మనసై వేదమాప్తవ్యం. పొద్దున నాకు ఇది గుర్తు రాలే. మనసై వేదమాప్తవ్యం. ఏమ్మా? నేహ నానాస్తి కించన. ఇది కఠోపనిషత్తు. ఉపనిషద్ వాక్యం అది. మనసై వేదమాప్తవ్యం.
ఒరే నాయనా, ఈ మాయంతా జరగడానికి కారణం నీ మనస్సురా. మనసై మనస్సే ఏం చెప్తోంది? వేద తెలియజేస్తోంది నీకు. ఏం తెలియజేస్తోందిరా అంటే ఇంతమంది ఉన్నారు అని తెలియజేస్తోంది. ఎంతమంది ఉన్నారని తెలియజేసింది? నా ధనం ఉంది, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు. చూడండి, నాకు 10 బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయనుకోండి, నాకు 10 బ్యాంకుల పేర్లు తెలుసు, ఆ బ్యాంకుల్లో ఎంతంత డబ్బు ఉందో కూడా నాకు తెలుసు. ఎవరు చెప్పారు నాకు ఆ మాట? నా మనసు చెప్పింది. మనకి చాలామంది బంధువులు, నాకు చాలా దూరం అమ్మ మేము కూడా మీకు బంధువులమేమమ్మా అంటారు. అమ్మ నాకు ఆ దూరం బంధుత్వం గుర్తు లేదే అంటున్నాను, కానీ నా మనస్సులో నాకు వాళ్ళు నా బంధువులని తెలుసు. వాళ్ళు నీ చుట్టాలని నీకెవరు చెప్తున్నారు? నీ మనసు చెప్తోంది కదా. నీ నాదులన్నీ, ఈ నాదిని మనసు చెప్పక్కర్లే, ఈ నాదిని ఆటోమేటిక్గా అంటున్నా. ఇప్పుడు చూడండి, ధృతి ఉంది, చిన్న పాప, అది ఈ నాదిని అది దానికే తెలుసు. అది కాకుండా నా దగ్గరికి తీసుకొచ్చి ఇది తాతమ్మ అని వాళ్ళు ఇంకోళ్ళు చెప్పాలి. చెప్పినప్పుడు దానికి బ్రెయిన్లో ఇది తాతమ్మ, ఇది ఇంకొకళ్ళు, ఇది మేనత్త, ఇది పిన్ని, ఇది బాబాయ్, ఇవన్నీ దానికి తెలుస్తున్నాయి. ఎప్పుడు? దాని మనస్సుకి ఎవరో చెప్పినప్పుడు. దానికే అది తెలుసుకోమన్నప్పుడు ఇది తెలుసు. ఇది ఎవ్వరు చెప్పక్కర్లేదు. నేను ధృతిని అంటున్నాను అనుకోవకవే. ఎందుకంటే అంత చిన్న పిల్లకి కూడా దానికే తెలుసు. మీకు కూడా అందరికీ తెలిసే, దాచిపెట్టుకుంటారు, అది బయటపడుతుంది. పిల్ల కాబట్టి నటించాలి అని దానికి తెలియదు. మనందరికీ కూడా నటించడంలో అసలు మనం అంత ఆరితేరాం కాబట్టే ఎవడన్నా సినిమా వాడు వాడు బాగా నటించలేదురా అంట, వాడిని జడ్జ్ చేస్తున్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు అంతకంటే పెద్ద నటుడివి. అర్థమైందా? మనసై వేదమాప్తవ్యం. ఈ ప్రపంచం అనేకంగా కనబడడానికి కారణం నీ మనస్సు చెప్తోంది నీకు. ఏ మనస్సు చెప్తోంది అంటే ఇది, ఈ మనస్సు. మనస్విని చెప్తోంది. ఎప్పుడైతే నిన్ను మనస్విని అన్నానో, పరమాత్మ శక్తివే అయినా నువ్వు లిమిటెడ్ బాడీలోకి వచ్చావు. వచ్చినప్పుడు నీకు వీళ్ళందరూ నాదులవుతారు. అది ఎవరు చెప్పారు? మీరెవరో కొత్తగా ఉన్నారనుకోండి, నేను ఈ రాధమ్మని చూపించి ఇది మా అమ్మాయి అని చెప్తున్నా. ఇది మా అమ్మాయి కాదు న్యాయంగా అయితే, ఇదే మా అమ్మాయి కావాలి. కానీ నేనేమంటున్నాను, ఇది నాది. మీరు కూడా ఇది నాది, అది ఓ అమ్మగారు అమ్మాయి నేను అనుకుంటున్నారు మీరు, అంతే కదా. అందుకని మనసై వేదమాప్తవ్యం. నీకు ఇది ఎలా తెలుస్తోంది అంటే నీ మనసు చెప్తోంది. ఏం చెప్తోంది? ఆ ధనం నీదని చెప్తోంది, ఆ భార్య నీదని చెప్తోంది, ఆ పిల్లలు నీ వాళ్ళని చెప్తోంది. అదేనా? ఇంకా ఏమన్నా చెప్పిందా? వాడికి మా తాత రంగనాథ్, అది ఎవరో వచ్చి ఒకరోజు నాగరత్న రంగనాథ్ మనవడు, వాడికి ఒక లడ్డూ పెట్టండి అని అడిగింది. ఎవరు చెప్పారు అంటే మనసు చెప్తోంది. వాడు సపరేట్ ఎంటిటీ, రంగనాథ్ సపరేట్ ఎంటిటీ. మీకు అర్థం కావాలని ఇన్నిసార్లు చెప్తున్నానరా. ఎప్పుడైతే మనస్సుని పరిమితమైన శరీరంలో పడ్డదో అప్పుడు అది ఏం చేస్తోంది? ఇది బహిర్ముఖమవుతుంది. ఎందుకంటే దాని తాలూకు ఇంద్రియాలన్నీ బయట వైపుకే ఉంటాయి, లోపల వైపు లేవు. అందుకని మనసై వేదమాప్తవ్యం. నీ మనస్సే నిన్ను మనస్వినించేసి నీ నాదిని నేను చేసింది. ఎందుకు నాది నేనైందో ఇప్పుడు తెలుసు మీకు. నాది నేను తెలుసు. ప్రతివాడు దీన్ని నేనంటున్నాడు. నేను అక్కడ లేనమ్మా,
నేను అనేవాడు అంతటా ఉండాలి. ఈ నేను అనేవాడు అంతటా ఉండలేడు. లేను అని చెప్పగలిగిన వాడు ఈ నేనుగాడు. అర్థమైందా? ఏం చెప్పటం లేదురా నేను అంటే, నాయన అనేకం ఉంది అని చెప్తున్నది నీ మనస్సురా. మరి ఏమి లేదు అంటే నేహనానాస్తి కించన. చాలామందికి ఈ పదానికి అర్థం తెలియదు. మీకు కూడా నేహనానాస్తి కించన చాలాసార్లు అనుకొని ఉంటారు. చూడండి, దీన్ని ఎట్లా విడదీయాలో డీకోడ్ చేస్తా. నేహ అన్న పదం నా ఇహ, నా ఇహ. నా ఇహ అంటే అర్థం ఇక్కడ దొరకనిది. ఇహ అంటే ఇక్కడ, నా అంటే లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఏమి లేవు అంటే అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఆనందం ఒకటి. మీరు ఎన్నిట్లో వెతికినా మీకు సినిమాకు పోతే ఆనందం రాదు. ఆనందం కోసం వెతుకుతున్నారు. నగలు కొనుక్కుంటే ఆనందం రాదు, పెళ్ళి చేసుకుంటే ఆనందం రాదు, ఇల్లు కొనుక్కుంటే ఆనందం ఆ కొన్నప్పుడు మాత్రం వస్తుంది. పర్మనెంట్గా ఆనందం మీకు లేదు. ఎందుకు లేదు అంటే నైహ అని చెప్పేశాడు. ఇక్కడ లేదురా అన్నాడు. లేనిది నువ్వు ఎంత వెతుక్కుంటే ఎట్లొస్తుందిరా? నువ్వు ఎందులో వెతుక్కుంటున్నావు? నువ్వు ధనంలో వెతుక్కుంటున్నావు, నువ్వు భార్యలో వెతుక్కుంటున్నావు, పిల్లల్లో వెతుక్కుంటున్నావు. నీకు ఆనందం ఉన్నట్టు కనపడుతుంది. అది స్వీట్ కోటెడ్ పిల్. ఎవరికైనా పెళ్ళి అందరూ చేసుకున్నారు కదా, అందరిని అడగండి, ఒరే పెళ్ళి చేసుకున్న రోజు ఉన్న ఆనందం నీకు ఈ రోజు వరకు ఉందా అని అడగండి. ఒక్కడైనా ఉంది అంటే అద్వైతం మానేస్తా. ఏమిరా నిజం చెప్పండి, అబద్ధం నాకు చెప్పద్దు. మీ గుండె మీద చెయ్యేసుకుని మరి ఆనందం లేకపోతే ఎందుకండి అందరూ పెళ్లి చేసుకున్నారు అంటే, ఆ స్వీట్ కోటెడ్ పిల్లు లోపల చేదు మాత్ర పెట్టి వాడు పైన చక్కగా స్వీట్గా పూసేస్తాడు. ఏమ్మా ప్రపంచంలో శాస్త్రం చెప్పిందబ్బా, నేను చెప్పట్లే. ఆనందం ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ సుఖం ఉంది, దానికి ఆపోజిట్ వాడు దుఃఖం ఉంది. ఇక్కడ కష్టం ఉంది, దానికి ఆపోజిట్ వాడు సుఖం ఉంది. ఇక్కడ ఆనందం లేదు. ఆనందధామంలో మాత్రమే ఆనందం ఉంటుంది. ఆనందం ఇంకో చోట దొరకదు. అందుకని నా ఇహ అని చెప్పింది కఠోపనిషత్తు. ఈ ప్రపంచంలో లేదురా. ఏమా ఈ ప్రపంచంలో ఆనందం లేదుట. ఇంకా ఏముందిరా అంటే, నువ్వు అన్నిట్లో ఆనందం ఉందేమో అని వెతికావు కదా. అందరూ వీకెండ్ అన్నా ఎక్కడికన్నా పోయి హ్యాపీగా గడపాలి. హ్యాపీ లేదు. నువ్వు వీకెండ్ కాదు ఇంకెప్పుడన్నా పో. ఒరే సినిమాకు పోతే ఆనందం అనుకున్నారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఓసారి సినిమాకు పోదామన్నారు. నిజంగా సినిమా నుంచి వచ్చాక వాడికి హ్యాపీగా ఉన్నాడా? హోటల్కి పోతే ఆనందం అనుకున్నారు. ఏదో ఎక్కడికో పోవాలి కదా. ఎక్కడికి పోయినా ఉపనిషత్తు చెప్పింది, అందరికీ తెలియదు. నేహ అంటే అర్థం అది. నా ఇహ ఏమిటంటే నేహ నానాస్తి. నానాస్తి, నానా అంటే చాలా, అనేకం. వాడు అడిగిన ప్రశ్న ఏమిటి? ఆత్మ ఒకటే అనేకంగా ఎందుకు? ఇక్కడ అనేకంగా కనిపిస్తున్నది, దానిలో ఆనందం కొంచెం కూడా లేదు. అనేకంగా ఏం కనిపిస్తోంది? ఇందాక మనస్విని చెప్పింది నాది నాది అని.
అవి కనిపిస్తున్నాయి అనేకం, కానీ వాటిల్లో ఆనందం లేదు. ఏమ్మా, ఎంత అంటే చూడండి, కించన కొంచెం కూడా ఆనందం లేదు. నేహనా నాస్తి కించన అంటే అర్థం ఏమిటి? ఆనందం ఈ లోకంలో ఇంత కూడా లేదు. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ. యచ్చ కించిత్, ఇంత ప్రపంచం నీకు కనిపించినా, దృశ్యతే కనిపించినా, శ్రూయతే వినిపించినా కూడా, నీకు కనిపిస్తోంది వినిపిస్తోంది ఏమిటి? ఈ ప్రపంచం. ఇందులో ఇంత కూడా ఆనందం లేదు. అంటే దృశ్యతే శ్రూయతే పివ. మరి ఆనందం ఎక్కడు? అంతర్బహిచ్చ తత్ సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. లోపల బయట అంతా నారాయణుడే ఉన్నాడని నీకు తెలిస్తే ఆనందం లేదు. అంటే ఎక్కడికి పొమ్మంది? ఈ శరీరాన్ని బగలగొట్టుకుని. అర్థమైందా? చాలా పెద్ద, రేపు చెప్తాను. ఇంకా మళ్ళీ ఒకసారి చెప్పనా? గుర్తుంటుందా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ వినండి, ఎందుకంటే అక్కడ మళ్ళీ చెప్పమని అడుగుతున్నారు. ఏమ్మా, కళ్యాణాద్భుతమైన విష్ణు కథలు ఆకర్ణించుచుండు ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు. అవి వినంగా క్రొత్తలవుచుండు. అవి వినే కొద్దీ కొత్తగా కనపడతాయిట. అందుకని మళ్ళీ మళ్ళీ వినమన్నాడు. భాగవతంలో పరీక్షిత్ అంటాడు, నాకు అందుకని ఎవరే నాయన కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకుపోయినాడు రా అన్నట్ట. ఆ పెళ్ళే కదండి చేసుకున్నాడు కదా, సరే లేని ఊరుక వదిలేస్తాడేమో అనుకున్నాడు. లేదు, కళ్యాణాద్భుతమైన విష్ణు కథలు వింటూ ఉంటే ముక్తుడవు. అవి ఎవరో ఎంత వాళ్ళకి మోక్షం వస్తుంది అన్నారు కదా, అందుకని నాకు చెప్పమంటున్నాడు. మళ్ళీ అవి వినంగా క్రొత్తలవుచుండు. సాకల్యం ఏర్పడ తెలుపవే రుక్మిణి కళ్యాణాద్భుతమైన కథ నాకు చెప్పమని అడుగుతాడు. మళ్ళీ మొదలుపెట్టి చెబుతాడు ఆయన. భీష్మకుడు అనే ఒక రాజు ఉన్నాడు, వాడికి ఇంతమంది కొడుకులు ఉన్నారు, వాడి కూతురు ఉన్నారు. మళ్ళీ మొదలు పెడతాడు. అంటే చెప్పింది మళ్ళీ అద్వైతంలో రిపిటేషన్, పునరుక్తి తప్పు లేదన్నాడు. ఒకళ్ళు ఎవరో నా పాఠం వినడానికి వచ్చి చాలా ఏళ్ల కిందట, అబ్బా చెప్పిందే మళ్ళీ చెప్తున్నదా బాబాయ్, నాకు విసుగుడుతున్నది. మళ్ళీ చెప్తేనే విని చావటల్లా, అర్థమై చావటం. ఇంకా ఒక్కసారి చెప్పి పోండ్రా అంటే అస్సలు రాదు కదా. దేనిరా ఇది వద్దా, ఇది ఊడిపోయింది, దీని మీద పడిందా, సరే వినండి. మన దగ్గర ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు మన శరీరంలోకి వస్తే దాన్ని బహిర్ముఖమైన మనస్సు అనాలి. అది బయట పరమాత్మలోకి వెళితే దాన్ని అంతర్ముఖమైన మనస్సు అనాలి. నేను కదండి అంతరు, అది బయట కదా అంటే కాదు, నువ్వు పరమాత్మలో నుంచి వచ్చావు. పరమాత్మలోకి వెళ్ళటం నీకు లోపలికి వెళ్ళటం, ప్రపంచంలోకి రావడం నీకు బయటికి రావడం. అది అర్థమైందా? ఎప్పుడైతే నా మనస్సుకి జ్ఞానం అనేది ఒకటి తోడైందో, అది తోడు కాలే, నా దాంట్లోనే ఉంటుంది. సముద్రంలో ఉద్వేళన శక్తి ఉన్నట్టు, బంగారంలో సాగే శక్తి ఉన్నట్లు అందులోనే ఉంటుంది. ఆ ఉన్న శక్తి నా లోపల ఉండి పరిమితమైన శరీరంలోకి వచ్చేటప్పటికీ నేను నాది అనేది దానికి తెలుసు. నేను నాది దానికి తెలుసు. కానీ ఎప్పుడైతే ఈ నాదిని నేనన్నదో తెలిసి అంటోంది, కానీ నాకు తెలియదు అంటుంది. నాదిని నేను ఎందుకన్నావు అంటే నాకు తెలియదు. అది మాయ. ఆ మాయ వచ్చినప్పుడు నాదిని ఎప్పుడు నేనన్నావు, అప్పుడు ఎదురుగా ఉన్నదాన్ని నాది చేయాల్సి వచ్చింది దానికి. అందుకని అహం మమ మొత్తం రెండే ఉండేవి. ఒకటి అహం, ఇంకొకటి మమ. అహం అంటే నేను,
మమ అంటే నాది. ఏమ్మా, ఈ రెండు కాస్త మమని నేను చేసి, ఇది ఈ నాదిని నేను చేస్తే, నాదిని నేను చేస్తే ఏమవుతోంది? ఈషణత్రయాలు ఎక్కడో రాసా, ఇదిగో ఈ ఈషణత్రయాలు ఇవి నాదవుతాయి. అర్థమైందా అమ్మా? ఈషణత్రయాలు నాదవుతాయి ఎప్పుడు? నాదిని నేను చేస్తే. ఇది ఎవరు చెప్పాలి? ఎవరో ఒకళ్ళు చెప్తే నీ మనస్సుకు అవుతాయి, కానీ లేకపోతే కావు. ఎవరు చెప్తారంటే మొట్టమొదట మాతృమూర్తి చెప్తుంది. మన అమ్మే ఏం చెబుతుందంటే, ఒరే ఈ బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ పిల్లవాడు వస్తే వాడికి కూడా పెట్టాల్సి వస్తుందిరా, వాడు ఇది నీవు, అందుకని ఇది దాచిపెట్టుకోమ్మా, ఒక్క బిస్కెట్ తీసుకుని ఇది దాచిపెట్టు. అమ్మ ఏం చెప్పింది? వాడు వేరే. అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది, నా మనసే వేదమాప్తవ్యం. చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ నాది నాది అని చెప్పారు. అందులో వీళ్ళు మనవాళ్ళే. మన పిన్ని కూతురు, మన తమ్ముడు, మన చెల్లి కదా, మన మేనత్త, మన వాళ్ళందరూ వీళ్ళంతా మనవాళ్ళు. ఎవరు చెప్పారు ఈ మాట? వాళ్ళు వాళ్ళు కాదు, మనమే. చాలామంది అక్కడికి మా ఇంటికి వస్తారు, అమ్మ వాళ్ళు మన వైశ్యాసే అని చెప్తారు నాకు. అమ్మా వాళ్ళు మన వైశ్యాసే. మీరు నన్ను వైశ్యాలో పడేస్తున్నారా? మీరు వైశ్యాలో కదా, మీరు పైకి ఎదుగుతున్నారా, నన్ను కిందికి లాగుతున్నారా? అది మీకే తెలియాలి. ఎవరు చెప్పారు ఈ మాట అంటే మనస్సు. నేను కూడా అంటా, అమ్మ వాళ్ళంతా మనవాళ్లే అని. మనవాళ్లే అంటే అర్థం ఏమిటి? వాళ్ళంతా మన ఆత్మ బంధువులే, వాళ్ళంతా ఆత్మీయులు. మనందరికీ ఏమిటి ఒక కులం? ఆత్మీయత కదా. మనందరిలో ఒకే ఆత్మ ఉందని మనస్సు చెప్పలే, నాకే తెలిసింది. నాది నేను నాకెట్లా తెలుసో, నేను ఆత్మని అని మీరు ఎప్పుడైతే ఒప్పుకున్నారో కదా, మీకు నాకు ఏం బంధం ఉంది? ఆత్మీయమైన బంధం ఉంది. అంటే మనందరం ఒకే వైట్ పేపర్లోంచి ర్యాప్ అయిన మనుషులం. అది బాగుందా? వాళ్ళు కూడా మన వైశ్యాసే అంటే బాగుంది. మరి మిగిలిన వాళ్ళు వైశ్యాస కాకుండా ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు నన్ను మీతో కలిపేసుకుంటే వాళ్ళు ఏం కావాలి? చెప్పండి. నేను మిమ్మల్ని అందరినీ కలిపేస్తే మీరందరూ ఏమవుతారు? ఒకటే అవుతారు. ఒకటే అవుతారా? నేనే అవుతానా? మనందరం కలిసి ఒక నాదిని వెతుక్కోవాలి ఎక్కడైనా, అంతే కదా. మనందరం ఒకటైతే నాది ఎప్పుడు వెతుక్కోవాలా? అక్కర్లే, ఎవరి నాది వాడికి ఉంది. అది మనస్సు చెప్పక్కర్లే. మనస్సు ఏం చెప్తోందంటే చాలామంది ఉన్నారని చెప్తోంది. నీ మనస్సే చెప్పింది. మనస్సే మాకెక్కడ చెప్పిందండి, మీకు చెప్పిందేమో మాకు చెప్పలేదు అందామంటే, మనం ఇక్కడికి రాగానే, నేను కొత్తవాడిని, ఇక్కడి నుంచి గేట్లోంచి వచ్చి ఇక్కడ నుంచున్నా, అబ్బా ఇక్కడ చాలామంది ఉన్నారు అని నాకెట తెలిసింది? నా మనస్సు చెప్పింది. నా మనస్సు చాలామంది ఉన్నారు. నేనేమని చెప్పింది? వాళ్ళు ఎవ్వరు లేరు, నువ్వే ఉన్నావు. నువ్వే ఎట్లా ఉన్నావు? బంగారు నగలాగా ఎందుకుంటానే, బిస్కెట్ లాగా ఉన్నావు. ఎన్ని నగలుంటే ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి పచ్చ చీర కట్టుకుంది, ఈ అమ్మాయి నల్ల చీర కట్టుకుంది, ఈ అమ్మాయి ఇది నల్లది కట్టుకుంది, అది నీలం కట్టుకుంది, అది ఎర్రది కట్టుకుంది. రకరకాల రంగులు కనబడుతున్నాయి నాకు. కానీ నేను ఆ రంగులు చూడకుండా ఏం చూడాలి?
మనుషుల్ని చూడాలి. మనుషులు నాదులు చాలా ఉన్నాయి. నేను అనేవాడు నేనే ఉన్నా. వాడు అడిగిన ప్రశ్న ఏమిటి? అనేకంగా కనబడుతోంది, నాకు ఆత్మ ఒకటేనని మీరు చెప్పారు. ఇప్పుడు ఆత్మ ఒకటే అనేకమా? మరి అనేక ప్రపంచం నాకు ఎందుకు కనబడుతోంది? మనసై వేదమాప్తవ్యం. ఆ పదం 10 సార్లు పలుక్కోండి. మనసై వేదమాప్తవ్యం నేహనా నాస్తి కించన. అది మంత్రం. ఎవరు చెప్పారు? డీకోడ్ చేస్తేనే తెలుస్తుంది. నీకు ఊరికే నేహనా నాస్తి కించన అంటే తెలియదు, అందుకే చేశారు. మీకే ఎందుకు వచ్చింది డీకోడ్ చేయటం అంటే నేనేం జవాబు చెప్పాను? వాడు ఎవడో అడిగాడు కదా, మీకే ఎందుకు వచ్చింది? నువ్వు కూడా నేర్చుకో, నీకు వస్తుంది. ఏంట్రా రేపు చెప్తానమ్మా. ఇది అర్థమైతే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ అర్థమవుతుంది. అది ఈ క్వశ్చనే. 2 రోజులకు ఒక క్వశ్చన్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్ మీరంతా విన్నారు కాబట్టి సెకండ్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అర్థమవుతుందా కావట్లేదా? చాలా సంతోషం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి అంటే అర్థమైందా? అహం బ్రహ్మము. మనస్విని చెప్పేటువంటి ఇది బ్రహ్మము కాదు. దీనికి నేను అని అంటానికి వీల్లేదు. అందుకే దీని పేరు మేము నకిలీ నేనని పెట్టేశాం. ఇది నకిలీ నేను, అది ఒరిజినల్ నేను. నకిలీ నేను రాముడు, ఒరిజినల్ నేను అరుణ్ గోవిల్. బాగా గుర్తుపెట్టుకోండి. మేమ్మా రాముడికి సీత భార్య అని డైరెక్టర్ చెప్పాడు. మనసై వేదమాప్తవ్యం. వాడి మనసుకు బాగా పట్టించారు. ఈ అమ్మాయి కనపడింది అంటే నీకు భార్య అనుకోరా. ఎక్కడి వరకు? స్టేజ్ మీద. ఇక్కడి వరకు కూడా మన అనుకోమన్నారు. అట్లాగే వీడు భర్త, ఇది భర్త కాదా? భర్తే. ఎప్పటిదాకా? స్టేజ్ మీద నుంచి దిగిపోతే వీడు భర్త కాదు, అది భార్య కాదు. నేను నాది కరెక్ట్, అవి నావి కాదు. అది మాయ. మాయ ఎక్కడుంది అంటే ఇట్లా చూపించండి. కనిపించిందా మాయ? ఆ మాయ ఏం చేస్తుందిట? మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం. అది ఎప్పుడైతే నా భార్య అన్నానో దాని మీద నాకు ప్రేమ. అబ్బా వీడు నా కొడుకు అన్నారనుకో, వాడి మీద నాకు ప్రేమ. నా కొడుకు కాకపోవచ్చు, వాళ్ళు ఎవరో తీసుకొచ్చి నా 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 దగ్గర పడుకోబెట్టారనుకో ఆ పిల్లవాడిని. సినిమాలు ఉండాలని సీరియల్లో పడుకోబెట్టి చెప్తుంటారు కదా, పడుకోబెడితే ఏమవుతుంది? నేను నా కొడుకు అనుకుంటున్నా. ఎవరు చెప్పారు నాకు? నా మనసు చెప్పింది. అర్థమైందా? అందువల్ల నాకు మహావ్యామోహం కలిగింది. మరి ఆ వ్యామోహం ఎట్లా సంహరించుకోవాలి? ఉన్మని దగ్గరికి వెళ్ళు. మనోన్మనిగా, మనస్విని నుంచి మనోన్మనిగా. ఇప్పుడు మనస్విని మనోన్మని అర్థమైందా? మంచిదమ్మా.